పిల్లల స్నాక్స్ బాక్స్లకైనా మన ఫ్రీ టైంలో ఏమైనా తినాలన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే వేరే చెప్పనవసరం లేదు, కరకరలాడే జంతికలు. ఇన్స్టెంట్ జంతికల కోసం ముందుగా ఒక బేషన్ తీసుకుని 3 గ్లాసుల బియ్యం పిండి వేసుకోవాలి. 3 గ్లాసుల బియ్యం పిండికి 1 గ్లాసు శనగపిండి వేసుకోవాలి. ఇందులోనే 3 టేబుల్ స్పూన్లు వాము, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసేసి బాగా మిక్స్ చేసేయాలి. వాము, కారం అలాగే శనగపిండి మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. ముందుగా ఉప్పు వేసి మరిగించుకున్న బాగా వేడి నీళ్ళను కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి కొద్దిగా చల్లారిన తర్వాత చేతితో కలుపుకోవాలి. పిండిని మరీ పలుచగా కాకుండా అలాగని మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఎప్పుడు రొటీన్గా వాడే జంతికలు గొట్టం అయితే చేతులు ఎర్రగా కందిపోవడం అలాగే చేతులు నొప్పి పుట్టడం జరుగుతుంది. ఇలాంటి జంతికలు గొట్టం ఒకటి తీసుకుంటే చేతులకు నొప్పి ఉండదు, పని కూడా తొందరగా అయిపోతుంది. చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ని సెట్ చేసి పిండి ముద్దను ఇందులో పెట్టేసి మూతను ఈ విధంగా క్లోజ్ చేసేయాలి. ఈ యారో సింబల్ ఉంది చూసారు, కరెక్ట్ గా మనం ప్రెస్ చేసే వైపు టర్న్ చేయాలి. చిన్నపిల్లలు ఆడుకునే గన్స్ ఉంటాయి కదా, అలా ప్రెస్ చేస్తే మనకు నచ్చిన షేప్ లో జంతికలు అయితే వేసుకోవచ్చు. ఒక 10 రకాల ఆకారంలో ప్లేట్స్ అయితే ఇచ్చారు, మన నచ్చిన షేప్ లో ఈ జంతికలు వేసేసుకోవచ్చు. ఎక్కువగా మనం జంతికలే ప్రిఫర్ చేస్తాం కాబట్టి మెయిన్ గా ఇదే అవసరం పడుతుంది. చేతులకు అందకుండా ఎటువంటి స్ట్రెయిన్ లేకుండా చాలా సింపుల్ గా అయితే ఈ జంతికలు వేసేసుకోవచ్చు. మనకి వీలయ్యే విధంగా క్లాత్ పైన అయినా వేసేయచ్చు, డైరెక్ట్గా పెనం పైన ఒకేసారి కూడా వేసేసుకోవచ్చు. మొదటిసారి వేసినా కూడా జంతికలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చాలా మంది జంతికల్లో వెన్న, నెయ్యి అలాగే నూనె కూడా వేస్తుంటారు. అలాంటివి ఏమీ అవసరం లేకుండా కేవలం వేడి నీళ్ళతో ఈ జంతికలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ జంతికలు కరకరలాడుతూ చాలా క్రిస్పీగా వస్తాయి. ఒక వాయికి చూసారు కదా, ఈ మాత్రం సైజులో జంతికలు అయితే వచ్చాయి. జంతికలు ముందుగా ఇలా వేసేసి పెట్టుకుంటే వెంటనే ఆయిల్లో ఫ్రై చేసేసుకోవచ్చు. వెంటనే గరిటె పెట్టకుండా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత వేరే సైడ్కి టర్న్ చేసుకోవాలి. నూనెలోంచి బబుల్స్ అన్నీ రావడం ఆగిపోతే అప్పుడే జంతిక పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు. అంతేనండి, కరకరలాడే జంతికలు అయితే రెడీ. వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.